నమస్కారం ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు తరలిన టీఆర్ఎస్ నాయకులు శ్రేణులు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మరియు బీజేపీ నేతలు. వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన బాల్కొండ, భీమ్గల్ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. పహల్గాం మృతులకు నివాళులర్పించిన పలు కాలనీవాసులు, జమాతే హింద్ సభ్యులు. వరంగల్లో జరిగే టీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ సభకు టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో తరలి వస్తున్నారని మాజీ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామం నుంచి వరంగల్లో జరిగే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున వాహనాలు బయలుదేరి వెళ్లాయి. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి విస్మరించారని అన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాది ఆదిలాబాద్ 4 నియోజకవర్గాలు, 5 నియోజకవర్గాలు, నిజామాబాద్ 9 నియోజకవర్గాలు, మెదక్ 10 నియోజకవర్గాలు, మొత్తం కలిసి 24 నియోజకవర్గాలకు ఈ రూట్ మ్యాప్ ఉంది. కాబట్టి అధ్యక్ష నువ్వు టీషర్ట్ వేసుకోలేవు, వేసుకో తర్వాత. కాబట్టి నేను నిజామాబాద్లో జెండా ప్రోగ్రాం చేసుకొని ఇక్కడికి వస్తా. అంబేద్కర్ చౌరస్తాలో మీరంతా టిఫిన్ చేసి రెడీ ఉంటే అక్కడ నుంచి 400 కార్లు, 50 బస్సులతోని పెద్ద ఎత్తున బయలుదేరబోతామని చెప్పి తెలియజేస్తూ, మరి వర్ణదేవుడు కూడా ఇవాళ మంచిగా చల్లగా పెట్టిండు మాకు, ఎండ లేకుండా. కాబట్టి ప్రజలందరూ, రైతులందరూ పెద్ద ఎత్తున తరలిస్తారు. మేము టార్గెట్కి మించి, నిజామాబాద్ జిల్లా మా టార్గెట్ కంటే మించి పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, మరొక్కసారి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మన జిల్లా ఎమ్మెల్సీ కవిత గారికి, మరియు వారందరితో పాటు 4.5 కోట్ల ప్రజలందరికీ కూడా పేరు పేరున బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అందరూ తొందరగా 9 గంటలకు 8:59 నిమిషాలకే బయలుదేరాలా. టీషర్ట్లు వేసుకోవాలా, క్యాప్ పెట్టుకోవాలా, మైకులు కట్టుకోవాలా, జెండా పెట్టుకోవాలా, 2 జెండాలు కట్టుకోవాలా, తోవింటి బయలుదేరాలా. సద్దన్నం తెచ్చుకుంటారు, సల్ల ప్యాకెట్లు మర్చిపోవద్దు, సల్లగుందని సల్ల ప్యాకెట్లు మర్చిపోవద్దు, నీళ్ల బాటళ్ళు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశ పౌరులందరూ వీక్షించాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో బీజేపీ సీనియర్ నాయకులు లోక భూపతి రెడ్డి నివాసంలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన సీనియర్ నాయకులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని మోడీ అనేక విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో జరుగుతున్న ఎన్నో విషయాలను ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరవిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, సీనియర్ నాయకులు పుప్పాల శివరాజ్, పుల్కం వేణు, త్యాగ ఉదయ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలిగోట ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. అల్లికలు కానీ, చేతి వృత్తులు కానీ, ఇంకా అనేక విషయాలను కూడా ప్రపంచానికి పరిచయం చేయడం, వాళ్ళని ప్రోత్సహించడం, ఇంకా అనేక మంది ప్రతిభావంతుల ప్రతిభని ప్రపంచానికి తెలియజేయడం, ఆదివాసీలు ఎక్కడైతే ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనేటువంటిది ఇలా చాలా మంది వెంట్రుకల కోసం వాడేటటువంటి ఆదివాసీ హెయిర్ ఆయిల్ని కూడా చాలా మారుమూల ప్రాంతాల్లో, కొండల కోణల్లో ఉన్నటువంటి ఆదివాసీలు వాళ్ళు తయారు చేసేటువంటి హెయిర్ ఆయిల్కు ప్రపంచ ప్రాముఖ్యత కల్పించి వాళ్ళకు మంచి మార్కెటింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఏ మారుమూల ప్రాంతాల్లో అయినా ప్రతిభావంతులు ఎక్కడున్న ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేయడం, మన్ కీ బాత్ ద్వారా ప్రజలందరితోని తన భావాల్ని పంచుకోవడం అనేటువంటి ఏదైతే ఉందో, ఈ రకంగా ఏ ప్రధానమంత్రి ప్రపంచంలో ఎవరు కూడా చేయలేరు. ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమం ఉంటుంది. యావత్ ప్రజలందరూ కూడా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా ఈ భారత ప్రధానమంత్రి గారు నిర్వహించేటటువంటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాలలో 2023-2024 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన ఆర్ భవేష్ రాజ్ 470 గాను 457 మార్కులు, జె రిషిక్ 470 గాను 460 మార్కులు ఎంపీసీలో, జె రిషిక్ తేజ బైపీసీలో
440 గాను 437 మార్కులు సాధించారు. పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ సన్మానించి అభినందనలు తెలియజేశారు. అనంతరం శ్రీభాషిత పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ, ఈ ముగ్గురు పిల్లలు మా పాఠశాలలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు చదివారు. వారు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి చాలామంది విద్యార్థులు మా పాఠశాలలో చదివి గొప్ప గొప్ప స్థానాల్లో ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీభాషిత పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి గొప్ప స్థానాల్లో ఉండడానికి మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ మరియు హనుమాన్ కమిటీ ఆధ్వర్యంలో కాశ్మీర్ పహల్గామా మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు కుక్కరి భూమన్న మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను మట్టుపెట్టి ఉగ్రవాదాన్ని అంతమొందించాలన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు ఉన్నారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ ఎంతో అభివృద్ధి చెంది ప్రజాస్వామ్యమైన దేశంగా అభివృద్ధి చెందింది. పర్యాటక రంగంలో కూడా అనేక మార్పులు మోడీ గారు తీసుకుని రావడం పాకిస్తాన్లకు నచ్చలేదు. అంతకుముందు కూడా దుబాయ్లో 2 భారతీయుల్ని పాకిస్తానీయులు కాల్చి చంపడం చాలా సిగ్గుచేటు. ఈ విషయాలను అందరము పార్టీలకు అతీతంగా అందరం కలిసి కట్టుగా ఉండి ఈ యొక్క ప్రభుత్వాలకు అండగా నిలిచి ఈ పాకిస్తానీయుల్ని ఏరివేయాలని చెప్పేసి ఇక్కడ పోయిన హిందువులు టార్గెట్ చేస్తూ వాళ్ళని చేస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుని ముందు వాళ్ళకు బుద్ధి చెప్పాల్సింది ఉగ్రవాదాన్ని తుదిముట్టించేలా పోరాటాన్ని సాగించాలని, దానికి మద్దతుగా ప్రతి ఒక్కరం మోడీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మోడీ గారి ఆధ్వర్యంలో మనమందరము ఈ దెబ్బకు మరి తింపి కొట్టాలనే మన యొక్క ఆలోచన. ఈ పాకిస్తానీ ఉగ్రవాదులను అంతం పట్టడమే మన యొక్క అందరి లక్ష్యము. ఎంతమంది అయితే చనిపోయిందో వాళ్ళందరికీ ఆత్మశాంతి కూర్చోాలని జర్నలిస్ట్ కాలనీవాసులు అందరం ఈరోజు కొవ్వొత్తి రాయలు ప్రగాఢ సంతాపం చెప్తున్నాము. నిర్ణయించడం హర్షించదగ్గ విషయం. అంతేకాదు మరి వారికి కూడా భారత మాత ముద్దు బిడ్డలైన జవాన్లకు కూడా మనం నైతికంగా బలం ఇచ్చినప్పుడే మరి అక్కడ బార్డర్లో ఉన్నటువంటి మిలిటరీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. కాబట్టి మరి మన తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి కట్టుగా మన ఇండియన్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డప్పుడే మనం ప్రపంచ దృష్టిలో మనం హీరోలుగా అవుతామని చెప్పేసి తెలియజేస్తూ, ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నల్లపోచమ్మ ఆలయం వద్ద పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పెరిగిపోయిన చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ, స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన మొదటి వారంలోని పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడం, అలాగే నిత్యం ఆర్మూర్ పట్టణంలో ఏదో ఒక చోట ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ప్రశాంత్, గంగాధర్, కిషన్, మధుసూదన్, రాజ్ కుమార్ మరియు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. నల్లపోచమ్మ గుడి ఆవరణలో మొట్టమొదటి స్వచ్ఛ భారత్ కార్యక్రమము స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొదటి వార కార్యక్రమం. ఈ రోజు చాలా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో మా సభ్యులందరం కలిసి స్వచ్ఛందంగా ఈ రోజు ఈ పరిసర ప్రాంతాలన్నిటి గుడి ఆవరణలో గల పరిసర ప్రాంతాలన్నిటి శుభ్రం చేశాము. ముఖ్యంగా మేము ఈ రోజు ఈ ప్రోగ్రాం ఎన్నుకోవడము అమ్మవారి దయ. అందువల్ల అందరం కలిసి కుల పెద్దలు గాని, సామాజికంగా ఇక్కడ ఉన్న వ్యక్తులు గాని అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. 1 గంట స్వచ్ఛ భారత్ నినాదంతో ఈ రోజు నల్లపోచమ్మ పరిసరాలన్నీ మా సేవా సంస్థ సభ్యులు మరియు నల్లపోచమ్మ ఆలయ కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమాన పనికి సమాన వేతనం కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, భారత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రభుత్వాలు గౌరవించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు దాసు,
శివబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శివబాబు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 139 మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. నాడు భారత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సమాన పనికి సమాన వేతనాన్ని ప్రభుత్వాలు అమలు చేయకుండా కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయన్నారు. అలాగే దేశంలో అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు మరియు యూనియన్ నాయకులు తదితరులున్నారు. కుటుంబాలు చాలా నలిగిపోతున్నాయి. ఒకరికి ధరలు పెరుగుతున్నాయి, ఇతర ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కుటుంబాల యొక్క పరిస్థితి అర్థం చేసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కార్మికులందరికీ కూడా ఒక సెక్యూరిటీ పని భద్రత కల్పించాలి, ఈఎఫ్ ఈఎస్ఐ ఇవ్వాలా. అదేవిధంగా వీళ్ళందరూ పేదలు, ముఖ్యంగా దళితులు, మైనార్టీలు, బహుజనులు కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ పథకం ఉంటే దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి మన యూనియన్ తరఫున ఐఎఫ్ తరఫున ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క 139 మే డే సందర్భంగా మన కార్మికులందరూ కూడా గ్రామ పంచాయతీల దగ్గర జెండాలు ఎగిరేసి మనకు పర్మనెంట్ చేయాలని చెప్పి నినాదాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లని వ్యతిరేకిస్తూ మే 20వ తారీఖున దేశవ్యాప్త సమ్మెలో కూడా మున్సిపల్ అండ్ గ్రామ పంచాయతీ వర్కర్లందరినీ పాల్గొనే విధంగా ఐఎఫ్టియు పనిచేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ భావిస్తున్నది. అందులో భాగంగా 8 గంటల పనిదినాన్నే కొనసాగించాలి. 12 గంటలు తీసుకొస్తున్నటువంటి 4 లేబర్ కోడుల్లో 12 గంటల విధానాన్ని రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈ మేడేని జరపాలని చెప్పి ఐఎఫ్టియు నిర్ణయించింది. ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి సుమారు 400 వాహనాలతో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆర్మూర్ ప్రజల పంతం, కాంగ్రెస్ బీజేపీ అంతం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. వారి వాహనాలతో అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి చౌరస్తా మీదుగా పెర్కిట్ చౌరస్తా వరకు సాగింది. అనంతరం వాహన ర్యాలీతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం వరంగల్ 25వ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం రోజు జమాతే ఉల్మా హింద్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు షేక్ ఇబ్రహీం ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, మర్కజ్ కమిటీ సెక్రటరీ రెహమాన్, న్యూ డెమోక్రసీ నాయకులు సురేష్ శివాజీ, సిపిఎం నాయకులు పల్లపి వెంకటేష్లు మాట్లాడుతూ ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జమాతే ఉలేమా ఆర్మూర్ ప్రెసిడెంట్ అఫీస్ ఇబ్రహీం, జిల్లా అధ్యక్షులు అఫీస్ లైక్ ఖాన్, జమాతే ఉల్మా హిందూ సభ్యులు పాల్గొన్నారు. దుర్ఘటనకై ఈరోజు ఆర్మూర్ జమాతే ఉల్మా మరియు ఆర్మూర్ మసీదులకు అందరు ముస్లింలు జమాయి ఆ దుర్ఘటనకు ఖండిస్తూ ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర మన నిజామాబాద్ జమాతే ఉల్మా ప్రెసిడెంట్ మరియు ముస్లిం పర్సనల్లా జిల్లా కన్వీనర్ మరియు ఆర్మూర్ ప్రెసిడెంట్ జనాబ్ ఇబ్రాహీం సాహబ్ అందరూ కలిసి మన సిపిఎంఎల్ తరపు నుంచి అశోక్ అన్న, మన శివాజీ మరియు వెంకటేష్ అన్న మరియు శ్రీధర్ అన్న గారు అందరూ यहाँ पर जमा होकर వీళ్ళందరూ ఏకమై నేను మొన్న జరిగిన దహంకారానికి అందరు ఖండిస్తూ అందరినీ మేము భారతీయులందరం సమానంగా అందరు కలిసిమెలిసి ఉంటామని హిందూ ముస్లిం భాई भाई అని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. पहलगाम का जो वाक़या हुआ है दहशतगर्दी का, उसके ख़िलाफ़ एक मजम्मती तौर पर एक एहतजाजी इजलास और एहतजाजी रैली निकाली गई है। और हम ये बता देना चाहते हैं कि मीडिया के ज़रिए से कि जिस तरीके से उन्होंने दहशतगर्दी की है उसको किसी भी सूरत में हिंदुस्तान का मुसलमान बर्दाश्त नहीं कर सकता। इस्लाम एक अमन पसंद मजहब है और किसी भी बेकसूर के ऊपर हाथ उठाने या बेकसूर को किसी भी किस्म की तकलीफ़ देने की इजाज़त इस्लाम हरगिज़ इजाज़त नहीं देता। और हम आज हुकूमत हिंद से मुतालबा करते हैं कि जो खाती है, जिन लोगों ने टेररिस्ट अटैक किया है, उनके ऊपर सख्त कार्रवाई की जाए। టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎంతో అభివృద్ధి చేసిందని, ఆవిర్భావ సభకు నాయకులు, శ్రేణులు వరంగల్ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారని వేల్పూర్ మండల టీఆర్ఎస్ నాయకులు అన్నారు.
వేల్పూర్ మండల కేంద్రం నుంచి వరంగల్లో జరిగే టీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ సభకు టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, బస్సులు పెద్ద ఎత్తున బయలుదేరారు. అనంతరం మండల పార్టీ నాయకులు పసుపు జెండా ఊపి బస్సులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ముందుంచారని చెప్పారు. కానీ కాంగ్రెస్ సుస్థిర పాలన లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పార్టీ ఆవిర్భావ సభలో కేసీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు దశ దిశ నిర్దేశం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం 2001 ఏప్రిల్ 20 నాడు ఇక్కడే వచ్చి తెలంగాణ పార్టీని స్థాపించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు 25వ వార్షికోత్సవం జరుపుతున్న సందర్భంగా మా మండలం నుంచి మా పాల్గొన్న నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మా మండలం నుంచి దాదాపు 10,000 మందిని తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా గత 2001 నుంచి 14 సంవత్సరాలు ఉద్యమాలు చేసి లాస్ట్ కట్టే దేశంలో ఉన్న పార్టీలన్నీ మెప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు తలపెట్టినటువంటి 25వ వార్షికోత్సవ సభకు వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్న సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇక్కడ వేల్పూర్ మండల ప్రజలందరూ కూడా వినవించుకోవడం ఏమనంటే గత 10 సంవత్సరాల పాలన ఎట్లుండే ఈ 16 నెలల పాలన ఎట్లుందో మీరు గమనించాల్సిన వచ్చాం. ఇక్కడ తెలంగాణ ఉన్న రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ కాంగ్రెస్ పాలన పోయి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటారు. కాబట్టి మనమందరం కూడా కేసీఆర్కు అండగా ఉండాలని కోరుకుంటూ బాల్కొండ మండల కేంద్రం నుంచి వరంగల్లో జరిగే టీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ సభకు టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. బాల్కొండ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల నుంచి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సులు, వాహనాలను టీఆర్ఎస్ శ్రేణులు వరంగల్లో జరిగే రజత సభకు జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ తరలివెళ్లారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ మరింత బలం పుంజుకోనుందని, అధికారంలోకి రావడం ఖాయమని శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం రోజున కమ్మర్పల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు నరేందర్ పార్టీ జెండాను ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. వరంగల్లో జరుగుతున్న రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున మండల కేంద్రం నుండి పార్టీ నాయకులు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, కమ్మర్పల్లి మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, గంగాధర్, సుధాకర్, అహ్మద్, మురళి, శ్రీనివాస్, సుభాష్ గౌడ్, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రం నుంచి వరంగల్లో జరుగుతున్న టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా నందిపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పరిపాలన తీరుపై కేసీఆర్ సభలో టీఆర్ఎస్ శ్రేణులకు దశ దిశ నిర్దేశం చేయనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామంలో PSSM ఆధ్వర్యంలో అహింసాయుత శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్ పట్టణం నుంచి డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామానికి జనాలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. అనంతరం గ్రామంలో జరిగే అహింసాయుత శాకాహార ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి శాకాహారం వల్ల ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో PSSM సభ్యులు, ధ్యానులు ఉన్నారు. భీమ్గల్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల మండల అధ్యక్షులు దొన్కంటి నర్సయ్య ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ యువకులు, నాయకులు వరంగల్లో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ప్రతి గ్రామాన
కేసీఆర్ అభివృద్ధి చేశారని చెప్పారు. అలాగే ప్రశాంత్ రెడ్డి చొరవతో బాల్కొండ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చౌట్పల్లి రవి, కోఆప్షన్ మెంబర్ మోయిస్, సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, మాజీ వైస్ ఎంపీపీ చింతకింది బావాయి భూమేష్, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ అయూబ్, కొన్ని వార్డుల కౌన్సిలర్లు రాజు నాయక్, కిషన్, సంజీవ్, మల్లెల శ్రీకాంత్, రాగుల అశోక్, గోపి, రతన్ రాజ్, సంతోష్, సోహెల్, గణేష్, కార్మిక శాఖ అధ్యక్షుడు డిష్ గంగాధర్, గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాగౌడ్, గాంధీ, భీమ్ రవీందర్, మాజీ సర్పంచ్ తోట శంకర్, అతీక్, మాజీ ఎంపీటీసీ తోట సాయి ప్రసన్నకుమార్, సుర్జిల్, సయ్యద్, ఇంతియాజ్, సాయిబాబా, మైపాల్, లాలా, నీలం, సాధు, మల్లెల క్రాంతి, అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు, యువకులు తరలి వెళ్లారు. 1000 మంది పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఇక్కడ నుండి తరలిస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్వచ్ఛందంగా వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది. మేము ఇంకా 1000 మందికైనా బస్సులు పెట్టమని ప్రజలు కోరుతూ ఉన్నారు. మరి మేము వాళ్లకు సరైన బస్సులు అందించకపోవడం వల్ల ఇప్పుడు ఒక 20 బస్సులలో 1000 మందిని ఈ భీమ్గల్ మండలం కేంద్రం నుంచి తరలిస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్ని చూస్తే మాకు ఉద్యమ కాలం నాటి రోజులు గుర్తొస్తూ ఉన్నాయి. మరి మొన్న ఎన్నికల్లో ఓడిపోయినందుకు ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు గద్దెదించాలనే ఆతృతతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా స్వచ్ఛందంగా మేము అనుకున్న దానికంటే ఎక్కువ భారీ ఎత్తున ఈరోజు భీమ్గల్ మండలం నుండి 1000కి పైగా ప్రజలు రావడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. అట్లానే ఈ రజతోత్సవ సభను చూస్తే ఈరోజు ప్రపంచంలోనే ఇంత పెద్ద సభ ఎక్కడ జరగలేదన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి, భీమ్గల్ మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు తరలిన టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మరియు బీజేపీ నేతలు. వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన బాల్కొండ, భీమ్గల్ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. పహల్గాం మృతులకు నివాళులర్పించిన పలు కాలనీవాసులు, జమాతే హింద్ సభ్యులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.